అందరికీ ఈరోజు ఎగ్ పలావ్ చేసుకుంటున్నాము. ఏ కర్రీలోకైనా టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. దానికోసం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను. తర్వాత వాటి పొట్టు అనేది అవి చిన్నగా పీసెస్ లాగా చేసి మన చెట్లలో కూడా వేసుకోవచ్చు. వాటి చెట్ల గ్రోతింగ్కి బెటర్ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఏదైనా కర్రీలోకి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇందులోకి అవసరం లేదు. తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి వీటిని మంచిగా ఫ్రై చేస్తున్నా. ఫ్రై చేస్తే క్రంచీగా కొంచెం టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి చేసిన తర్వాత బగారా ఐటమ్స్లోని బగారా, దాల్చిన చెక్క, ఇలాచి ఇవి అడల్ మిక్స్ ఉన్నవి వేసాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసి వేసాను. తర్వాత పుదీనా, కొత్తిమీర అండ్ ఇంకా కస్తూరి మేతి అది కూడా కొంచెం యాడ్ చేశాను. కస్తూరి మేతి కంపల్సరీ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది, కంపల్సరీ యాడ్ చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు. నేను ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసి నేను ఈ పలావ్ చేస్తున్నాను. ఇందులో కారం ఏం యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే పలావ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి పెరుగు ఒక చిన్న ప్యాకెట్ నేను తీసుకున్నాను. కొంచెం 4 మెంబర్స్కి రైస్ కాబట్టి కొంచెం క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను. మీరు ఎక్కువ రైస్ పెట్టాలనుకుంటే పెరుగు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బియ్యం అనేవి నేను వేల గీతల వరకు అనేది నేను అందాజ పెట్టుకుంటా ఎప్పుడైనా సరే. మీకు గ్లాస్ క్వాంటిటీ తెలిస్తే మీరు ఎంతమంది ఉన్నారో ఆ నెంబర్స్ని బట్టి మీరు గ్లాస్ క్వాంటిటీలో పెట్టుకోవచ్చు, లేదంటే చేతి గీతల వరకు చూసుకొని పెట్టుకోవచ్చు. దీనికి గంజి వంపడానికి ఉండదు. దీనికి గంజి వంపారంటే మన ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది పోతుంది. నీళ్ళు ఎప్పుడు కరెక్ట్ మోతాదులోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫస్టే కొంచెం టేస్ట్ చేయాలి, సాల్ట్ సరిపోయిందో లేదో అని టేస్ట్ చేయాలి. తర్వాత సాల్ట్ టేస్ట్ చేయడానికి ఉండదు, అది ఉడికేటప్పుడు మనం సాల్ట్ వేస్తే అది మొత్తం మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఒక మెతుకు పట్టుకొని చూడండి, కొంచెం పలుకులాగా ఉండి ఒక 20% వాటర్ ఉండి దగ్గరికి అయిన తర్వాత మొత్తం మటరంగా అనేసి పెట్టేయండి. అన్నం అయిందో లేదో కొంచెం మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత అన్నం అయిందో లేదో అన్నం పైన ఒక 2 దెబ్బలు టప్ప వేయండి. టప్ అని సౌండ్ వస్తే అన్నం అయినట్టు. చేయగలుగుతుంది అనుకుంటే గంటతో పెట్టి చూడండి. చూసిన తర్వాత ఆ గంటతో పాటు అన్నం మెతుకులు అంటుకొని వచ్చాయంటే ఆ అన్నం అయిపోయినట్టే, మీరు ఇంకా బంద్ చేయొచ్చు. ఇది ఏదైనా ఎగ్ మసాలా కానీ, చికెన్ కానీ, టమాటా చారు ఇట్లాంటి ఏదైనా కర్రీస్లో స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది పలావ్ వచ్చేసి. ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.